హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఒక మంచి జాబ్ కావాలని జాబ్ సెర్చ్లో ఉన్నట్లయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నేను ఈ వీడియోలో షేర్ చేయబోయే పోస్ట్ నేమ్ జూనియర్ అసిస్టెంట్. వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. శాలరీ కూడా విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 50,000 రూపీస్ వరకు దగ్గరగా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ వివరాలు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంటేషన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి సత్యవతి కాలేజ్ నుంచి రావడం అయితే జరిగింది. ఈ సత్యవతి కాలేజ్ అనగానే ఏదో ప్రైవేట్ కాలేజ్ అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇది ప్రైవేట్ కాలేజ్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి కాలేజ్. ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండర్టేకింగ్లో ఉన్నటువంటి కాలేజు. మనకి తెలిసిందే కదా, ఏవైతే యూనివర్సిటీస్ ఉంటాయో వాటి అండర్టేకింగ్లో మనకి చాలా కాలేజెస్ అనేవి యాడ్ అయ్యి ఉంటాయి. అలాంటి ఒక కాలేజే ఈ సత్యవతి కాలేజ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబే, ఏదో టెంపరీ అండ్ కాంట్రాక్ట్ జాబ్ అయితే కాదు, ఇది పర్మనెంట్ జాబ్. ఇక ఇప్పుడు ఈ సత్యవతి కాలేజీ నుంచి మనకి ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులని పర్మనెంట్ బేసిస్ మీద రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వన్స్ మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే నోటిఫికేషన్లో మొత్తం మనకి డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. బట్ ఎన్ని పోస్టులు ఉన్నా మనకి యూస్ఫుల్ అయ్యే పోస్టులు ఏంటని చెక్ చేస్తూ ఉంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రిమైనింగ్ పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు క్వాలిఫికేషన్స్తో పాటు. అందుకోసం ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ని మాత్రమే షార్ట్ లిస్ట్ చేశాను. ఒక్కసారి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి చూసుకున్నట్లయితే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 45,000 to 50,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 5 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 5 పోస్టులు ఉన్నాయి. వీటిలో 2 పోస్టులని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 2 పోస్టుని ఓబీసీ కేటగిరీకి, రిమైనింగ్ 1 పోస్ట్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి కేటాయించడం అయితే జరిగింది. అయితే ఆ వివరాలు ఒకసారి చూస్తే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్లో ఏ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా ఒక డిగ్రీ మీ దగ్గర ఉంటే మీరు అప్లై అయితే చేసి జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు, జాబ్కి అప్లై అయితే చేయొచ్చు. దెన్ నెక్స్ట్ మనకి టైపింగ్ అనేది నెససరీ అని మెన్షన్ చేశారు. ఆ టైపింగ్ అనేది మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బట్టి స్పీడ్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే 35 words per minute, లేదు హిందీ చూస్ చేసుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. దెన్ నెక్స్ట్ కంప్యూటర్ మీద నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. కంప్యూటర్కి సంబంధించిన లిటిల్ బిట్ ఆపరేషన్స్ అయినటువంటి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మెయిల్ సెండ్ చేయడం, తర్వాత మెయిల్స్ రిసీవ్ చేసుకోవడం, వాటి మీద నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. దెన్ నెక్స్ట్ మనకి మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఏజ్ లిమిట్స్. మినిమం ఏజ్ అంటూ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, కానీ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అని అర్థమవుతుంది కాబట్టి మనం 21 years అని అనుకోవచ్చు మినిమం ఏజ్. ఇక మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 32 years వరకు, అంటే 32 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. మీకు జనరల్లీ తెలిసిందే కదా, మ్యాక్సిమం 32 years అనేది జస్ట్ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే. మనకి ఈ నోటిఫికేషన్లో కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ విధంగా మనకి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. బట్ ఈ నోటిఫికేషన్లో ఓన్లీ ఓబీసీ వాళ్ళకి కేటాయించిన పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. రిమైనింగ్ ఎవరైనా సరే జనరల్ కేటగిరీ పోస్టులకే అప్లై అయితే చేయాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వాటికి అప్లికేబుల్ అయితే అవ్వదు. సో ఈ వివరాలను ఇక్కడ క్లియర్గా మీరు గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళాలి. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ని అయితే ఇన్డెప్త్గా అయితే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయలేదు, కానీ సింపుల్లీ ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ని బేస్ చేసుకుని మీకు సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ మనకి టోటల్లీ 4 స్టేజెస్లో ఉంటుంది. లాస్ట్ 2 stages ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ ఫస్ట్ 2 stages మనకి ఇంపార్టెంట్. స్టేజ్ 1లో మనకి ఒక రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి మనం ఏదైతే టైపింగ్ అని మాట్లాడుకున్నామో ఈ టైపింగ్ సంబంధించినటువంటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రెండింటిలో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి స్టేజ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ లెటర్ అనేది ఇవ్వడం. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి వివరాలు ఏమైనా ఉన్నాయంటే అది అప్లికేషన్ ఫీజుకి సంబంధించి. వన్స్ మనం అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్స్కి అప్లై చేసే టైం పీరియడ్లో
ఇఫ్ ఇన్ కేస్ మీరు జనరల్ కేటగిరీ అయి ఉన్నట్లయితే 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 600 రూపాయలు అప్లికేషన్ ఫీజు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ వివరాలన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అయితే ఈ జాబ్స్కి ఎప్పటి వరకు అప్లై అయితే చేయాలి, ఎలా అప్లై చేయాలనే డౌట్స్ అయితే మీకు ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్కి మనకు తెలిసిన ప్రకారం ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అంటూ ఏమీ లేవు. జస్ట్ ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లై చేస్తే సరిపోతుంది. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అంటూ ఏదైనా ఉంది అంటే ఆ లాస్ట్ డేట్ మనకి 22 డిసెంబర్ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి నోటిఫికేషన్ సంబంధించి. అదేంటంటే మీరు అడిగేది జాబ్ లొకేషన్ గురించి, ఎగ్జామ్ సెంటర్ గురించి. జాబ్ లొకేషన్ పర్మనెంట్లీ ఢిల్లీలోనే ఉంటుంది. ఇక ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఢిల్లీలోనే కండక్ట్ చేస్తారు. సమ్ సిచ్యువేషన్స్లో ఎగ్జామ్స్ అనేది అదర్ స్టేట్స్లో కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అవి చాలా మైనర్ ఛాన్సెస్. మోస్ట్లీ మనకి ఎగ్జామ్ అండ్ పోస్టింగ్ కూడా రెండు ఢిల్లీలోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్స్కి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ ఇస్తాను. ఈ నోటిఫికేషన్పై ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.